ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలు ఏలూరులో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఈనాడు 50 వసంతాలు ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మెగా ఈవెంట్కు ఏలూరు వేదిక అయింది. ప్రస్తుతం మనం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. మనం చూడొచ్చు, మన ఎదురుగా ఉన్నటువంటి ఈ వేదిక మీదే ఏదైతే మెగా ఈవెంట్కి ఏర్పాటు చేసినటువంటి వేదిక అయితే ఈ వేదిక మీదే సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు కూడా భారీ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని చెప్పవచ్చు. మనం వేదిక మీద చూస్తే ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ ఉన్నారు, అలాగే గాయని సునీత కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా జబర్దస్త్ కళాకారులు కావచ్చు, అలాగే గాయకులు, డాన్సర్లు వీళ్ళందరూ కూడా దాదాపు 2.5 గంటల పాటు ఏదైతే ఈ మెగా ఈవెంట్కి సంబంధించి పూర్తిగా ఏలూరు నగర వాసులను ఉర్రు తొలగించే విధంగా అటు సంగీతం, సాహిత్యం, అలాగే ఈ డాన్సులతో డాన్సులతో వాళ్ళందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసేందుకు కూడా మనకి ఈ వేదిక అయితే సిద్ధమైంది. నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ విఐపి చైర్లు ఉన్నాయి, 3 గ్యాలరీల వారికి అన్ని ఏర్పాటు చేశారు. వీటన్నిటి కూడా ఇప్పటికే పాసులు ముందే జారీ చేయడం జరిగింది. ఆ పాసులు తీసుకున్న వాళ్ళన్నింటి కూడా ఒక్కొక్కరుగా బౌన్సర్లు వాళ్ళందరినీ తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. పాస్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళందరూ ఆశీనులు అయ్యి పూర్తిగా 2.5 గంటల పాటు ఏదైతే ఇక్కడ ఆ కార్యక్రమాలు అన్ని ప్రసారం అవుతూ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అలాగే వీరికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఈ సీట్లన్నీ కూడా దాదాపు 8,000 మంది సౌకర్యవంతంగా కూర్చునేలా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎవరైతే వేదిక వద్దకు వచ్చి చూడలేరు వాళ్ళందరికీ కూడా తర్వాత రికార్డింగ్ తర్వాత వాళ్ళ టీవీలో చూసుకునే ఏర్పాటు కూడా చేశారు. ఈ 8,000 సీటింగ్లో కూడా చివర ఉన్న వాళ్ళకి కనిపించదు అనే అభిప్రాయం లేకుండా వాళ్ళందరికీ కూడా భారీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నప్పటికీ కూడా అలాంటి ఇబ్బంది పడకుండా వారికి ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో కుడివైపు ఎడమవైపు ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో వాళ్ళందరూ కూడా తెరల మీద ప్రత్యక్షమై ఆ ప్రసారం ద్వారా వాళ్ళందరూ కూడా ఆ ప్రసారాలని వేదిక మీద ఏం జరుగుతుందో వాళ్ళన్నీ కూడా ప్రసారం ద్వారా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా చూడవచ్చు. దాదాపు అంటే ప్రముఖులు కూడా వస్తారు. ఈ జాబితాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రసారాలన్నీ కూడా ప్రత్యక్షంగా తిలకించి వాళ్ళందరూ కూడా తన్మయత్వం చెందుతారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ ప్రాంగణం అంతా కూడా సంగీత, సాహిత్య ఓడలాడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మన తాజా సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా ఇండోర్ స్టేడియం నుంచి.